ఓకే. సో మెంటల్ హెల్త్ ఆర్ మైండ్ హెల్త్, మెంటల్ వర్డ్ చాలా మందికి ఫన్నీగా అనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం మైండ్ హెల్త్ అని కూడా అనుకోవచ్చండి. సో ఎవరైనా చెప్పగలరా ఏంటి అసలు ఇది మైండ్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్? జస్ట్ మీ వర్డ్స్ లో. ప్రాపర్ డెఫినేషన్ మనకేం అవసరం లేదు కానీ బట్ అర్థం చేసుకోగలగడానికి ఏమైనా. మానసిక పరిస్థితి. ఓకే, మానసిక పరిస్థితి. ఇంకా ఎవరైనా? సి రాంగ్ ఆన్సర్స్ కి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, అండ్ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే మంచిదే. మనందరం కలిసి నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో మీరు ఫ్రాంక్ గా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఎనీవన్ ఎల్స్? ఓకే, ఫైన్. సి సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. హలో ప్రైజ్ ద లార్డ్. సిస్టర్, నేను చలపతి రావుని మాట్లాడుతున్నా సిస్టర్, పాస్టర్ని. మెంటల్ హెల్త్ అంటే పర్సన్ కి ఆ, ఆ- ఆ ఉండే బ్రెయిన్, అంటే ఆ మనిషి విచార చేసే థాట్స్, ఆ మనిషి ఆలోచనలు, ఆ మనిషి ఒక విధానంలో ఆలోచన చేస్తాడు, ఆ మనిషి కండిషన్ ఏముంది, ఎమోషన్స్, ఆ మనిషికి ఉన్న బాధలు, ఆ మనిషి ఆ బాధలతో వచ్చిన మాటలు, బిహేవియర్ ఎలాగుంది, ఇవన్నీ ఒక డెఫినేషన్ గా కలెక్ట్ చేస్తే ఆయన హెల్త్ కండిషన్, బ్రెయిన్ హెల్త్ కండిషన్ ఎలాగుంది అని ఒక సైకాలజీ పర్సన్స్ దానికి క్యాల్కులేషన్ చేస్తారు. నేను తెలుగులో అంత బాగా చెప్పని వచ్చిందో లేదో తెలియదు, కన్నడలో వస్తే అండ్ హిందీలో వస్తే దాన్ని ఏమంటారు అంటే, ఒక మనిషి బ్రెయిన్ ని కరెక్ట్ గా క్యాల్కులేషన్ చేసి, ఎమోషనల్ క్యాల్కులేషన్ చేసి, ఆ మనిషి కండిషన్ ఏంటి అని తెలుసుకున్నదే మనిషి హెల్త్, మెంటల్ హెల్త్ కండిషన్. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. అది మనం ఒక 40 minutes సెషన్ లో అర్థం చేసుకునేది లేకపోతే నేర్చేసుకునేది కాదు కానీ, బట్ నిజంగానే అన్న చెప్తా ఉన్నట్లు ఆ ఒక మనిషి, ఓకే చూద్దాం మనం వన్ బై వన్. తో అసలు దేవుడు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయమని చెప్తారు మనకి, బైబిల్లో నుంచి మనం ఎగ్జాంపుల్స్ చూసి నేర్చుకుందామండి. ఓకే, ఎక్కడైనా నాకు స్క్రీన్ ఎవరైనా చెప్తున్నారా ఏమైనా? ఓకే. మెంటల్ హెల్త్ అంటే ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ మైండ్ కలిగి ఉండడం. టూ మచ్ అగ్రెసివ్నెస్ లేకపోతే టూ మచ్ డిప్రెషన్, ఎప్పుడు సాడ్ గా ఉండడం అట్లా కాకుండా ఆలోచించగలిగే విధానంలో కూడా ఒక బ్యాలెన్స్ ఉండడం, అండ్ క్లియర్ గా ఆలోచించడం, కన్ఫ్యూజన్స్ ఉండకుండా లేకపోతే ఇమీడియట్ గా డెసిషన్స్ చేంజ్ చేయకుండా, ఆ పద్దాగా మాటలు మార్చకుండా అలా కాకుండా ఆలోచించగలగడం, అండ్ మన ఎమోషన్స్ మనకు వచ్చే కోపం కానీ, బాధ కానీ, జాయ్గా సంతోషం కానీ, ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో మనం మేనేజ్ చేసుకోగలగడం, అండ్ మనకు వచ్చే స్ట్రెస్, చాలా చాలా విధాలుగా మనకి స్ట్రెస్ యాడ్ అవుతూ ఉంటుంది లైఫ్లో, దాన్ని హ్యాండిల్ చేయగలగడం, అండ్ ఫైనల్ గా దేవుడు మనల్ని ఉద్దేశించినట్లు ఒక ప్రొడక్టివ్ లైఫ్ జీవించగలగడం. అంటే ఒక పర్పస్ లేకుండా దేవుడు మనల్ని ఉద్దేశించలేదు కాబట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ప్రొడక్టివ్ గా లైఫ్ జీవించగలగడం, అది మనందరం అంటే ఇవన్నీ మనకి ఉంటే మెంటల్లీ మనం హెల్దీగా ఉన్నట్లు అనమాట. రాణి ఇంట్రడ్యూస్ చేసినట్లు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే మనకి ఈజీగా తెలిసిపోతాయి అండ్ మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడానికి రెడీ అయిపోతాం. కానీ ఈ ఇష్యూస్ ఎప్పుడైనా మనం దీనిలో నుంచి వెళ్తా ఉన్నప్పుడు తొందరగా బయటపడం, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళం మనం తొందరగా. సో ఫైనల్ గా అంటే ఒక వన్ లైన్ లో చూసుకోవాలి అంటే ద కెపాసిటీ టు డీల్ విత్ లైఫ్, దట్ ఈస్ అవర్ మెంటల్ హెల్త్. ఎందుకంటే లైఫ్ లో ఇవన్నీ ఉంటాయి మనకి, కొన్నిసార్లు కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఎమోషన్స్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సాడ్ ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీ ఎమోషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు స్ట్రెస్ ఉంటది. సో ఇవన్నిటిని హ్యాండిల్ చేయగలగడం, డీల్ చేయగలగడం, అది మన మెంటల్ హెల్త్ అన్నమాట. సో ఇన్
సారీ హిందీలో వస్తుంది మాటలు నాకు. ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అది అంత ఇంపార్టెంట్? డూ యూ రియల్లీ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఇవన్నీ ఓకే కదా, అందరూ చేస్తూనే ఉన్నారు, ఎవ్రీబడీస్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. సో ప్రాక్టికల్ టాక్ అంటే యాక్చువల్గా మీరు ఎక్కువ మాట్లాడాలి, నేను తక్కువ మాట్లాడాలి. సో డూ యూ థింక్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్? ఎస్ అక్క. ఎస్, 100% ఎస్. సి కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం మనం. 69.9% of Indian college students they experience moderate to high anxiety, and nearly 60%, 59.9, shows symptoms of depression. Academic pressures, competition, career uncertainty, ఇవన్నీ వాటికి రీజన్స్ అన్నమాట. And about 70% they report significant emotional distress. Around 65% experience difficulty in managing their emotions or behavior. నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తా ఉంటాను. 9th క్లాస్లో నేను క్లాస్ తీసుకుంటా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వేరే అబ్బాయి మీద కంప్లైంట్ చేసి ఇమ్మీడియట్గా లేచాడు కొట్టడానికి క్లాస్లోనే. సో ఇది కాలేజ్ స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ దీనిలో రాసాం కానీ, బట్ స్కూల్ స్టూడెంట్స్ కూడా, అంటే హీఈస్ అబౌట్ మేబీ 14 years old, 9th క్లాస్. అంతా వాళ్ళకి కష్టమైపోతా ఉంది మేనేజ్ చేసుకోవడం వాళ్ళ ఎమోషన్స్ని. ఇంకా కొన్ని స్టాటిస్టిక్స్ చూడండి. 1 to 7 అడాలసెంట్స్ మతలబ్ 19 years వరకు ఏజ్ వాళ్ళు దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ మెంటల్ డిజార్డర్స్. 50% of mental health disorders begin by age 18. చూడండి ఎంత హారిబుల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ. అరౌండ్ 17% of young people experience mental health disorders. 18 to 25% ఏజ్ గ్రూప్ ఉంది కదా, దే ఆర్ గోయింగ్ త్రూ హైయెస్ట్ రేట్ ఆఫ్ సీరియస్ మెంటల్ ఇల్నెస్. 75% of mental health issues develop by age 24. ఈ గ్రూప్స్ ఏంటంటే వీళ్ళు మన దేశానికి ఫ్యూచర్, అండ్ వీళ్ళ లైఫ్ ఇంకా చాలా లాంగ్ ఉంది. అలాంటి లైఫ్స్లోనే ఈ చిన్న ఏజ్లో, తక్కువ ఏజ్లోనే వీళ్ళందరూ ఇలా సఫర్ అవుతా ఉన్నారు. గ్లోబల్గా చూస్తే మనం 970 million people దే లివ్ విత్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్. 15 to 20% ఆఫ్ ఓల్డర్ అడల్ట్స్, అంటే మోర్ దాన్ 60 years వాళ్ళు కూడా అంత అయిపోయింది వాళ్ళ లైఫ్, అంతా గడిచిపోయింది, చేయాల్సిన జాబ్స్ చేసేసారు, బిజినెస్ చేశారు, పిల్లలు సెటిల్డ్, అంతా అయిపోయింది, కానీ వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. డిఫరెంట్ ఇష్యూస్, లోన్లీనెస్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు. సో 1 in 8 people, అంటే ప్రతి 8 మందిలో ఒక మనిషి దే ఆర్ లివింగ్ విత్ ఏ మెంటల్ డిజార్డర్స్. అంటే జనరలైజ్ చేయడం కాదు కానీ, ఇక్కడ మనలో ఉన్న మనం కూడా 8-9 మందిమే ఉన్నాం. మనలో కూడా మనం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్లో నుంచి వెళ్తూ ఉంటాం మన లైఫ్లో. బట్ మనం ప్రివిలేజ్డ్, ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ దట్ రియల్ గాడ్, లివింగ్ గాడ్ కదా. సో ఇన్ని స్టాటిస్టిక్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగానే ఈ మెంటల్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం అర్థం చేసుకోవాలి, మన లైఫ్లో ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు మనము దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని కోసం వాడబడడానికి మనం సిద్ధంగా ఉంటున్నాం కాబట్టి ఎదుటోళ్ళల్లో కూడా మనం ఇలాంటి కేసెస్ చూసి నోటీస్ చేయగలిగి వాళ్ళకి హెల్ప్ చేయగలగాలి. సో ఇది ఇంపార్టెంట్ మనకి. చూడండి రీజన్స్, ఇది అంటే ఒక లిస్ట్ లేకపోతే ఒక ప్రెజెంటేషన్ ఒక PDF లో పెట్టగలిగే లిస్ట్ కాదు ఇది నిజానికి. అందుకే నేను ఏం యానిమేషన్ సెట్ చేయలేదు, డైరెక్ట్ డిస్ప్లే చేస్తున్నా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ ఓన్లీ ఆలోచించి రాసినాయి. ఇంకా మీరు అందరు యాడ్ చేస్తే వీటిలో ఇంకా డబుల్ అవుతుంది లిస్ట్. అకాడమిక్ ప్రెషర్స్, కాంపిటీషన్, కెరీర్ అన్సర్టనిటీ, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లైఫ్లో, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం చదువుల్లో, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవడం, లేకపోతే వాళ్ళంతట వాళ్ళే డీల్ చేసుకోవడానికి ట్రై చేయడం, లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి పిల్లలకి ఎక్స్పెక్టేషన్స్, లోన్లీనెస్, ఫ్రెండ్స్ సరిగా అంటే మంచి ఫ్రెండ్స్ అవ్వకపోవడం,
ఫెయిల్యూర్, నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను అవ్వలేనేమో, నాకు జాబ్ రాదేమో, వస్తుందో రాదో, ఇలాంటి భయాలు, హోప్లెస్నెస్. అండ్ మిగిలిన అంటే మనలాంటి ఏజ్ వాళ్ళలో చూస్తే ఫ్యామిలీ ఇష్యూస్, మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్, డబ్బుల విషయాల్లో ప్రాబ్లమ్స్, పిల్లల విషయాల్లో ప్రాబ్లమ్స్, పిల్లలు లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం. అండ్ కొన్నిసార్లు ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి కొన్నిసార్లు మెడిసిన్ వాడిన దానికి సైడ్ ఎఫెక్ట్స్గా కూడా రావచ్చు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, కొన్ని క్రానికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఆ, వాటిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేం. అండ్ లోన్లీనెస్, వర్క్ స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్, కొన్నిసార్లు రీజనే తెలియదు, ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారో తెలియదు, ఎందుకు వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తున్నారో తెలియదు. అలాంటి స్టేట్స్ కూడా ఉంటాయి కొన్ని కేసెస్ లో. అండ్ కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఎవరైనా హర్ట్ చేయడం కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా టీజ్ చేయడం కానీ, మోల్స్టేషన్ కానీ, ఇట్లాంటి అన్ని ఇంకా లిస్ట్ దిస్ ఈజ్ నెవర్ ఎండింగ్. సో ఇవన్నీ మన లైఫ్ లో, లేకపోతే ఎదుటోళ్ళ లైఫ్ లో, ఎవరి లైఫ్ లో అయినా ఉన్నప్పుడు ఇవన్నీ మెంటల్లీ ఆ హెల్త్ ని డిస్టర్బ్ చేస్తాయి అన్నమాట. చూడండి, ఇంత పెద్ద లిస్ట్ మనం చదువుతా ఉన్నాం కదా, ఇంకా చాలా లిస్ట్ ఉంటుంది. వీటన్నిటిని కలిపి జనరల్ గా ఎట్లా ఆలోచిస్తారంటే 3 కేటగిరీస్ లో డివైడ్ చేస్తారనమాట. నెంబర్ 1 ఈజ్ నెగిటివ్ వ్యూ ఆఫ్ ద సెల్ఫ్. అంటే వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటా ఉంటారు. నా వల్ల కాదు, నేను ఎందుకు పనికిరాను, లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, నువ్వు చేయలేవు, ఇట్లయితే కుదరదు, అలాంటి మాటలు ఇంకంతే. ఆ నా వల్ల కాదు, వాళ్ళు అన్నారు ఇట్లాగా, సో నేను ఎందుకు పనికిరాను, ఈ పని నేను చేయలేను, అందరి ముందు నుంచొని నేను మాట్లాడలేను, లేకపోతే నేను బైబిల్ స్టడీ తీసుకోలేను, లేకపోతే నేను జాబ్ కొట్టలేను కాలేజ్లో ఉన్న టైంలో, లేకపోతే ఈ పిల్లల విషయాల్లో కానీ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు, ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని హ్యాండిల్ చేయడం, ఇట్లా వాళ్ళే చాలా నెగిటివ్గా చూసుకుంటా ఉంటారు. బట్ వేరాజ్ గాడ్ మేడ్ us సో వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ. అన్ని విషయాల్లో మనకు ఆయన జ్ఞానం ఇచ్చారు. అండ్ ఆయన వేస్ట్ ఫెలోస్గా ఎప్పుడు వర్త్లెస్గా ఎవరిని క్రియేట్ చేయలేదు కదా. అండ్ దెన్ సెకండ్ థింగ్ చూస్తే నెగిటివ్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. కొన్ని విషయాల్లో వాళ్ళు హర్ట్ అయ్యారనుకోండి, ఎవరైనా ఏమైనా అన్నారని, ఇంకా ప్రపంచం మొత్తాన్ని అంటే చుట్టుపక్కల ఉన్న సర్కిల్ అంతటినీ నెగిటివ్ గానే చూస్తారు. జనాలందరూ ఇంతే, ఈ మనిషి ఎప్పుడు ఇంతే, అలాగా. అండ్ నెగిటివ్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే ఇవన్నీ ఇట్లా నడవాల్సిందే, ఇవన్నీ మారేవి కాదు, నేను వీటితోనే వెళ్ళిపోవాల్సిందే, ఇట్లా ఇట్లాంటి ఆ, ఏమంటారంటే కొన్ని ఒపీనియన్స్ సెటిల్ చేసేసుకుంటారు అనమాట మైండ్ లో. వాటిల్ని అక్కడ నుంచి రీసైకిల్ చేయాలి. రీసైకిల్ అంటే లైక్ రివర్స్ సైక్లింగ్ చేయాలి, సారీ, రివర్స్ చేసి అక్కడ రూట్ కాజ్ దగ్గరికి మనం రీచ్ అవ్వగలగాలి. సో ఇంత అంటే ఇంత స్ట్రగుల్ ఉంటా ఉన్నప్పుడు మన మైండ్ లో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆలోచించాల్సిన క్వశ్చన్, there are thousands of strange courses available to solve different problems, but not even a single course helps addressing the battle that is going on in our minds. ఒప్పుకుంటారా లేదా ఈ స్టేట్మెంట్ కి? హ్మ్? అంటే చుట్టుపక్కల ఉన్న ఇష్యూస్ చూస్తే నేను చదువుతా ఉన్నా, టీ పొడి ఆ, ఎట్లాగా ఉత్పత్తి చేయాలి, దాన్ని దాన్ని పంట ఎలాగ పెంచాలి, దీని మీద కూడా కోర్సులు ఉన్నాయంట. అండ్ కూరగాయలు పెంచడం, అగ్రికల్చర్ చదువుతూ ఉంటారు. ఇక్కడ మా ఎల్పియు అని ఒక యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్ గురించి చదువుతూ ఉంటారు. వాళ్ళు రోజు పొలంలో పనిచేస్తారు పిల్లలు. అంటే ఇట్లాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ ఉంది, మీ అందరికి తెలిసే ఉంటది. నిజానికి ఎథికల్ హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ నేర్చుకున్న తర్వాత వాడు ఎథికల్ హ్యాకర్ అవుతాడా, లేకపోతే అన్ఎథికల్ హ్యాకర్ అవుతాడా అన్నది ఎవరికి గ్యారంటీ లేదు, కానీ హ్యాకింగ్ నేర్పిస్తారు. సో ఇట్లాంటి ప్రతి ప్రాబ్లంకి మనకు కోర్స్ ఉంది, కానీ
ఎలాంటి కోర్సు ఈ బ్యాటిల్ని అంటే మన లోపల జరిగే యుద్ధాన్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి కోర్సు డిజైన్ చేయబడలేదు. ఎందుకంటారు? నవ్ యూ హ్యావ్ టు టాక్. అది ఎవరు సాల్వ్ చేయలేరు నాకు. ఓకే, ఎవరు సాల్వ్ చేయలేనిది. ఇంకా అందరూ బాగుంటే హాస్పిటల్కి బిల్ ఎలా వస్తుంది? ఓకే, సో ఈ బ్యాటిల్ నడవాలంటారు. అంటే ఎందుకు ఏ కోర్సు డిజైన్ చేయలేకపోయారు? ఒక సైకాలజీ ఉంది కదా. సైకాలజీ ఉంది, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ని ఆ, ఆ, పట్టుకోవడం, దాన్ని అడ్రస్ చేయడం. సైకాలజీ ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే ఎవరైనా వెళ్ళి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనుషులే హెల్ప్ కనిపెడితే కావచ్చు. అన్ని ఆ? మనుషులే కనిపెడితే అప్పుడు డిపెండ్ అవ్వరు కదా మీ సిస్టర్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, బట్ అన్ని మనుషులే కనిపెడితే దేవుని ఉపయోగం ఏముంది? దిస్ ఈజ్ వాట్ ఇదేనా మీరు అంటుంది? దేవుడే. ఓకే, గుడ్. ఇంకా సి ఏంటిది ఇది? కనిపిస్తుంది కదా మీకు పిక్చర్? కనిపిస్తుంది సిస్టర్. ఇది ఐస్బర్గ్, మంచు కొండ. పైన వాటర్ పైన లెవెల్ మీద ఓన్లీ మనకి 10% కనిపిస్తుంది అది. సో 90% అదంతా లోపల ఉంటది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఎందుకు ఒక పర్టికులర్ కోర్సు ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లమ్ అడ్రస్ చేయలేకపోతుంది అంటే ఈ ప్రాబ్లం బయటికి కనిపించేది కాదు. మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని నీడ్ తెలుస్తుంది మనకి సొసైటీలో, ఎవరొకరు డిజైన్ చేస్తూ ఉంటారు కోర్సు. కానీ ఈ మనిషి లోపల జరిగే ఈ యుద్ధం ఉంది చూసారా, అది ఎవ్వరికీ బయటికి కనిపించదు. ఒప్పుకుంటారా లేదా? అంటే దమ్కి ఇవ్వట్లేదు కదా నేను. డూ యూ అగ్రీ విత్ మీ? నిజమా కాదా? కనిపిస్తుందా మనకి ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుందో? అవును సిస్టర్, లోపల లావానే. ఆ, కనిపించదు అది మనకి. సో చూసారా, ఈ ఐస్బర్గ్ ఉంది కదా, ఇది మనకి పైన 10% కనిపిస్తుంది కదా. నేను ఓన్లీ 10%, 90% ఎందుకు మెన్షన్ చేసింది ఓన్లీ హైట్ లో. కానీ పైన కనిపించే దానికన్నా కింద విడ్త్ కూడా ఎక్కువ ఉంది, మీరు చూస్తున్నారు కదా. సో అంటే మనకి ఓన్లీ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ మనకు ఉన్నాయి, కానీ ఆ మైండ్ లో జరిగేది ఫేస్ లో ఓన్లీ 10% హార్డ్లీ కనిపిస్తుంది. అది కూడా చూడగలిగే వాళ్ళకే, అందరికి కనిపించదు. బట్ ఈ కింద 90% అసలు ఎవరికీ కనిపించదు మనకి కదా. సో ఎందుకు అంటారు అసలు ఇంత ఇంత పెద్ద ఐస్బర్గ్ లోపల ఉంది, ఎందుకు ఇంత పెరుగుతుంది అంటారు? ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ఐస్బర్గ్? అంటే మన లోపల జరిగే ఐస్బర్గ్ యుద్ధం. See, a small thought can grow into a storm if the mind keeps feeding it. ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ అవుతుంది ఇది. అక్కడి నుంచి మనం దాని మీదే పాండర్ చేస్తా ఉన్నాం అనుకోండి, దాన్నే మనం మెడిటేట్ చేస్తా ఉన్నాం అనుకోండి, సాతాన్ దాన్ని వాడుకొని ఇట్ బికమ్స్ ఎ స్టార్మ్ ఇన్ అవర్ లైఫ్. ఇందాక ఒకళ్ళు చెప్పారు కదా, లావా కూడా ఎప్పుడు కనిపించదు, చాలా లోపల సైలెంట్ గా కూల్గా ఉంటది. కానీ అది ఒకసారి బయటకు వచ్చిందంటే లైక్ వీ నో హౌ హారిబుల్ ఇట్ ఈస్. సి, నాట్ ఎవ్రీ స్టార్మ్ స్టార్ట్స్ విత్ థండర్, సమ్ టైమ్స్ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ థాట్.
అంటే మన లోపల ఈ అంటే మనం ఒకవేళ మనం అంటే మనం కాకపోయినా మన చుట్టూ ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, లేకపోతే ఆ, వాళ్ళకి హాలూసినేషన్ ప్రాబ్లం అంటే భ్రమ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది, పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి తెలియకుండానే సడన్ గా చెమటలు పట్టేస్తాయి, వాళ్ళు షివర్ అయిపోతా ఉంటారు. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడైనా చూస్తే ఇవన్నీ జరగడానికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు ప్రతిసారి, కానీ ఒక చిన్న థాట్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆ, ఇక్కడ నేను ఒక స్టూడెంట్ గురించి విన్నా అనమాట లవ్లీలో. ఆ, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది కేరళలో. కేరళ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎందుకు అని నేను వాళ్ళ ఫ్రెండ్ అడుగుతా ఉన్నాను, వేర్ వాజ్ ఇట్ స్టార్టెడ్. సో తను ఏం చెప్తా ఉందంటే, వాళ్ళ చిన్నమ్మ తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆవిడ బయట అబ్రాడ్ ఉండేవాళ్ళు. ఆవిడ చెప్పారనమాట, ఒకసారి ఈ అమ్మాయిని కాల్ చేయమను నాకు అని. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పారు. సో తను చెప్పారు, ఆవిడ చిన్నమ్మ నిన్ను కాల్ చేయమనింది, ఒకసారి చేసి మాట్లాడు అని. బట్ ఈ అమ్మాయి ఎట్లనో కాల్ చేయలేకపోయింది, తర్వాత ఆవిడ చనిపోయారు. సో దిస్ గర్ల్ వెంట్ ఇన్ టు డిప్రెషన్. ఎందుకు అంటే గిల్టీనెస్. ఆ ఒక్క థాట్, మా చిన్నమ్మ నన్ను కాల్ చేయమనింది, తను నాతో మాట్లాడాలనుకుంది, కానీ నేను చేయలేకపోయాను. సో ఓకే, ఒకసారి ఆ థాట్ వస్తుంది మనకి, ఆ, ఏదైనా కానీ. ఈ ఈ అమ్మాయి కేసులో గిల్టీనెస్ గురించి చెప్తున్నాను నేను. ఆ థాట్ వచ్చినప్పుడు దాన్నే మనం కంటిన్యూస్ గా ఫీడ్ చేసాం అనుకోండి, ఫస్ట్ పాయింట్ లో చూసినట్లు ఇట్ కెన్ గ్రో ఇన్ టు ఏ స్టార్మ్. ఆ స్టార్మ్ గ్రో అయ్యి ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఇక్కడ చదువుతా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడ కేరళలో జాబ్ వదిలేసి వచ్చి ఇక్కడ ఉన్నారు ఆ అమ్మాయి కోసం. హాస్టల్లో తను ఉండలేకపోతుందని బయట రూమ్ తీసుకొని, ఆ తర్వాత ఆ అమ్మాయి సెటిల్ అయింది, బాగానే ఉంది అనుకున్నప్పుడు అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. ఆ అమ్మాయి తర్వాత కొన్ని నెలలకి ఇక్కడ ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఇంటికి వెళ్ళిపోయింది. నా వల్ల కాదు, నేను ఉండలేను ఇక్కడ. అండ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. బట్ థ్యాంక్ గాడ్ షీ ఈజ్ సేఫ్. బట్ స్టిల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి, ఒక్క థాటే. అండ్ ఇంకొక అమ్మాయిని చూస్తా ఉన్నా, ఒక్కసారి ఆ అమ్మాయిని ఎవరో క్లాస్ లో ఒకళ్ళు కమెంట్ చేశారు. ఎందుకంటే ఈ అప్పర్ లిప్స్ హెయిర్ ఉంటది కదా, మనకి చాలా మందికి సౌత్ వాళ్ళకి ఎవరికి అలవాటు ఉండదు అవి రిమూవ్ చేయడం. కానీ సో ఆ పాయింట్ పట్టుకొని ఆ అమ్మాయిని ఒక్క కామెంటే చేశారు. ఏమని అంటే, లైక్ వీసేనో 0.5 అలాగా. ఆ ఒక్క మాట ఆ అమ్మాయి మైండ్ లో ఎంత డీప్ గా అది పెనిట్రేట్ అయిపోయిందంటే, ఆ అమ్మాయి రోడ్డు మీద నడుస్తున్న ఖాళీ రోడ్డు మీద ఆ అమ్మాయికి ఎట్లా అనిపిస్తుంది అంటే, చాలా మంది వెనక నుంచి ఆ మాట చెప్తున్నట్లు హాలూసినేషన్ లోకి వెళ్ళిపోయింది తను. సో నేను ఈ కేసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్క సింగిల్ థాట్ తోనే స్టార్ట్ అవుతుంది ఇది. సి, ఇది అందరికి తెలుసు కదా, ప్రెషర్ కుక్కర్లో ఏమవుతుంది, ప్రెషర్ అంతా అక్యుములేట్ అయింది అండ్ ఒక టైంకి విజిల్లో నుంచి రిలీజ్ అవుతుంది. ఒకసారి నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఏమైందంటే, మా ఇంట్లో కుక్కర్ ఉండేది, అది విజిల్ సరిగా వచ్చేది కాదనమాట. సో దాన్ని పైన పట్టుకోవాలి ఇట్లా వెయిట్ని, కొంచెంసేపు పట్టుకొని వదిలితే అప్పుడు వెయిట్ స్టీమ్ అంతా బయటకు వచ్చేది. ఒకసారి ఏమైంది, నేను పట్టుకున్నా అలాగా, అండ్ మా తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాను నేను, అండ్ మర్చిపోయాను, ఈ ఈ వేలు తీయడం మర్చిపోయా కొంతసేపు ఉన్నాక. సో ఇప్పుడు ఏమైంది, లోపల ప్రెషర్ అంతా ఫుల్ అయిపోయింది. ఆ ప్రెషర్ బయటికి రావాలి, ఏదో ఒక విధంగా బయటికి రావాలి. అది ఎట్లా వచ్చిందంటే, నేను వేలు తీయట్లేదు, నేను మర్చిపోయా అసలు టోటల్గా దాని గురించి, నేను వాడితో మాట్లాడుతూ ఉన్నా. సో గ్యాస్కెట్ ఉంటుంది కదా, ఆ గ్యాస్కెట్ మనం ప్రాపర్గా ఫిక్స్ చేసి పెడతాం, కానీ ఆ గ్యాస్కెట్ ఒక చోట నుంచి ఫట్ అని బయటకు వచ్చి దానిలో నుంచి ప్రెషర్ బయటకు వచ్చింది. మేమిద్దరమే ఉన్నప్పుడు, నేను 9th అంటే వాడు 5th, పరిగెత్తాం బయటికి. థ్యాంక్ గాడ్ ఏం అవ్వలేదు ఆ రోజు ఇంట్లో. కానీ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి లోపల ఈ థాట్స్, ఈ స్టార్మ్స్ ఇవన్నీ అక్యుములేట్ అవుతా ఉన్నప్పుడు అదంతా లోపల ఉండిపోతా ఉంటది. కానీ ఏదో ఒక విధంగా అది బయటికి రావాలి, వస్తది కూడా. బట్ 99.99 times it comes in the wrong way.
రాంగ్ వే అంటే నిజానికి ప్రెజర్ ఎటు నుంచి బయటికి రావాలి ఆ రోజు? కుక్కర్లో నుంచి, మా ఇంట్లో విజిల్లో నుంచి బయటికి రావాలి. కానీ ఎటు నుంచి వచ్చింది? గ్యాస్కెట్లో నుంచి వచ్చింది. మేము అనుకున్నాం ఆ రోజు ఏదో భయపడిపోయాం, ఇద్దరం పరిగెత్తుకొని బయటకు వెళ్ళాం. సో మన లైఫ్ లో కూడా ప్రెషర్ కుక్కర్ సిండ్రోమ్ అంటారు దీన్ని. అంటే మనం ఆ ప్రెషర్ ని రిలీజ్ చేయలేదనుకోండి, అంటే ఇట్లాంటి థాట్స్ మనకు వస్తా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు కానీ ఇట్లా రిలీజ్ చేయకుండా దాన్ని లోపల 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 లోపలే ఫీడ్ చేస్తా ఉన్నారు అనుకోండి, అది ఒక టైంకి భారీ అయిపోతుంది. అది ఎప్పుడో ఒకసారి పేలిద్ది. సో అది అది బర్స్ట్ అయినప్పుడు, అంటే ఆ ప్రెషర్ బయటకు వచ్చినప్పుడు మాక్సిమం టైమ్స్ ఇట్ కమ్స్ ఇన్ ద రాంగ్ వే. అంటే ఆ టైంలో మనకి దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చేత కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే సిచ్యువేషన్ బికమ్స్ వర్స్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో ఓకే, ఇప్పుడు వరకు మనం చూస్తా ఉన్నాం కదా. సో ఎందుకు ఇంత పెద్ద ఐస్బర్గ్ లోపల లోపల దాగుంది? సో ఐ మేడ్ ఏ క్వశ్చన్ లైక్, వై ఈస్ ద ఎలిఫెంట్ హిడెన్? ఎందుకంటారు ఎంత పెద్ద ఏనుగు లాంటిది లోపల ఉంటది? మన మనకే కాకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ. ఎందుకు లోపల లోపల ఉంచుకుంటారు దీన్ని? చెప్పండి, ఎందుకంటారు కొన్ని బయటికి ఎవరితో చెప్పకపో? కొన్ని ఎవరితో షేర్ చేసుకోలేని ఉంటాయి కదా, ఇది వాళ్ళలో ఓకే. వాళ్ళకే సిక్ చేస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు అలాంటివి ఉంటాయి, ఎవరితో చెప్పుకోలేనివి. ఓకే. కొన్నిసార్లు చెప్పుకోగలిగినవి కూడా చెప్పరు. ఎందుకంటారు? సాతానుగడి ప్రభావం. సాతాన్ చెప్పనీయడు. ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని షై ఫీల్ అవడం. వెరీ గుడ్. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అనుకోవడం. మ్మ్. మంచిగా చెప్తున్నారు మీరు. ఇంట్రోవర్ట్నెస్. ఇంట్రోవర్ట్, ఎగ్జాక్ట్లీ. సి ఐ ఆల్సో మేడ్ వాళ్ళు జడ్జి చేస్తారేమో అని భయం. ఎందుకంటే ఇది జనరల్ జరుగుతూ ఉంటది కదా. ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు వలన వాళ్ళు ఏదైనా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, సో మనం పుండు మీద కారం చల్లినట్టు ఒకవేళ జడ్జి చేసాం అనుకోండి, ఆహా నువ్వు నువ్వు చేసావుగా, నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవించాలి ఇప్పుడు, లేకపోతే నువ్వేదో చేసుంటావు అందుకే ఇట్లా అయి ఉంటది. కొన్నిసార్లు అయితే వాళ్ళ మొహం మీద కూడా అనరు, పక్కన వాళ్ళతో అంటారేమో అని భయం ఉంటది. నిజానికి కొన్నిసార్లు మనుషులు కూడా ఇలా జడ్జి చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనల్ని. మనం ఏ ఇంటెన్షన్తో అయితే షేర్ చేసుకుంటున్నామో ఆ ఇంటెన్షన్స్ అర్థం చేసుకోకపోవచ్చు. అండ్ కొన్నిసార్లు మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు నన్ను ఇలా అర్థం చేసుకుంటారు, కన్సోల్ చేస్తారు అని. బట్ అది అవ్వకపోవచ్చు. అందుకని వాళ్ళని వాళ్ళే క్లోజ్ చేసేసుకుంటారు, చెప్పడం షేర్ చేసుకోరు. ఇంట్రోవర్ట్స్ మీరు చెప్పినట్లు తొందరగా వాళ్ళ గురించి ఎవరు బయటికి చెప్పరు, లేకపోతే ఫీలింగ్స్ షేర్ చేసుకోరు, లోపల లోపలే సైలెంట్ గా ఉంటారు. అలాంటి మనుషులు కూడా ఉంటారు. అండ్ మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని అంటారు. అంటే లైక్ మనం ఏదైనా ఓపెన్ అయ్యి చెప్పామంటే అది బౌన్స్ అయ్యి మన మీదకే రావచ్చు, మళ్ళీ ఎందుకు వచ్చిన గోల్లే అని లోపల లోపలే ఉంచుకోవడం. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ పాయింట్ ఒక ఎత్తు. వాళ్ళకి షేర్ చేసుకోవాలన్న కోరిక ఉంది కానీ వాళ్ళకి ఒక రైట్ పర్సన్ దొరక్కపోవడం. అండ్ వాళ్ళు అంటే ఫస్ట్ డిడ్ నాట్ ఫైండ్ ద రైట్ పర్సన్. అంటే మనుషులు ఉన్నారు వాళ్ళ సర్కిల్లో, కానీ రైట్ పర్సన్ దొరకలేదు వాళ్ళకి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి అసలు అలాంటి సర్కిలే ఉండకపోవచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీస్ లో, ఆ ఎక్కువ ఎవరితోనూ మాట్లాడరు, వాళ్ళకి ఓన్లీ ఇల్లు 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 పని ఇల్లు పని ఇంతవరకే ఉంటది వాళ్ళ లైఫ్. అలాంటి వాళ్ళకి ఏ సర్కిల్ ఉండదు, ఎవరితో వెళ్ళి చెప్పుకోవడానికి ఉండరు. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వలన ఆ ప్రెషర్ ని, లేకపోతే మంచు కొండని, లేకపోతే లావా, లేకపోతే
లేకపోతే ఎలిఫెంట్ ఇట్లాంటి అంటే పెద్ద పెద్ద అట్లన్నిటిని చిన్న హృదయంలో చిన్న మైండ్లో దాచుకొని ఉంచేసుకుంటా ఉంటారు. సో ఇలా ఉంచుకోవడం వలన సఫర్ అవుతారు వాళ్ళు. అండ్ దెన్ కొన్నిసార్లు ఐసోలేటెడ్ పీపుల్ అంటే వాళ్ళు అసలు షేర్ చేసుకోవడానికే ఇష్టపడరు. ఎందుకంటే ఆ మనుషుల హెల్ప్ నాకు అవసరం లేదు. రీసెంట్గా ఒక స్టూడెంట్ నాతో చెప్తుంది ఈ విషయం. ఎవరైనా నాకు హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంటే నాకు నచ్చట్లేదు అక్క. ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ ఇట్, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని. సో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. చూడండి మన బ్రెయిన్లో ఎన్ని విషయాలు నడుస్తూ ఉంటాయి, ఎన్ని థాట్స్ నడుస్తూ ఉంటాయో చూడండి. ఎవ్రీ వన్ ఈజ్ బెటర్, నేనే వేస్ట్ ఫెలోని, నో వన్ అండర్స్టాండ్స్ మీ. ఆర్ కొన్నిసార్లు యాంగ్జైటీ ఉంటుంది, కొన్నిసార్లు ఖాళీగా ఫీల్ అవుతా ఉంటారు, కొన్ని ఫోకస్ చేయలేము ఒక పని మీద, లేకపోతే లాస్ట్ ఖాళీ ఎంటీగా ఫీల్ అవడం, లేకపోతే ఫెయిలింగ్ అగైన్ అండ్ అగైన్. ఆర్ సి అంటే ప్రతి థాట్ అదొక దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అవుతా ఉంటది. ప్రతి థాట్, ఎవ్రీ థాట్ కెన్ బికమ్ ఎ స్టార్మ్ ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో బైబిల్లో నుంచి చూద్దాం మనం ఇప్పుడు. కొంతమంది ఫైటర్స్ ఉన్నారు మనకి, అంటే ఇట్లాంటి ఇష్యూస్ లో నుంచి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లో నుంచి వెళ్ళిన వాళ్ళు. మీరు చెప్తారా ఏమైనా లిస్ట్? నేను కూడా కొంతమందినే చేశాను. వీల్ మేక్ ఇట్ లిటిల్ ఫాస్ట్. ఫైటర్స్ ఫ్రమ్ ద బైబిల్. ఒక బిలీవర్ గా దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది మనకి? ఎందుకంటే మన yes, యాకోబు సిస్టర్. యాకోబు. ఓకే, నైస్. సి ఏ బిట్రేడ్ స్లేవ్. ఎవరండి మోసం చేయబడి ఒక బానిసగా అయిపోయిన ఆయన? యేసేపు. మోసెస్. యోసేపు ఎగ్జాక్ట్లీ. ఏ రన్ అవే ప్రిన్స్? మోషే, నైస్. ఏ ఫియర్ఫుల్ ప్రాఫిట్? ఏలియా. ఏలియా, ఎగ్జాక్ట్లీ. ఏ లోన్లీ లిటిల్ గర్ల్? ఎవరు? ఇస్రాయేల్ చిన్నది, నైమాన్ స్టోరీలో. హెల్ప్లెస్ క్యాప్టివ్, చెరలోకి వెళ్ళిన ఆయన. డానియల్. ఏ పేషెంట్ ఆన్ టెస్ట్. యోబు. మామూలుగా మనం యోబు గారు. గుడ్. ఏ టార్చర్డ్ ప్రాఫిట్. ఇర్మియా. ఇర్మియా. ఏ గిల్టీ ట్రేడర్. జక్కయ్య. జక్కయ్య, ఓకే. ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు. హేనా? తో వీళ్ళందరూ ఫైట్ చేశారు, అవునా కదా? అందరు గెలిచారా? ఎస్ అక్క. అందరు గెలిచారు. సి జోసెఫ్ అనుకొని ఉండొచ్చు, నేను ఏం తప్పు చేయలేదు అయినా కానీ నాకు పనిష్మెంట్ వచ్చింది. వాళ్ళ అన్నలు ఆయన్ని మోసం చేసినప్పుడు అవ్వచ్చు, లేకపోతే ఆయన్ని పోతీఫర్ ఇంట్లో నుంచి జైల్లోకి పంపించినప్పుడు కూడా ఆయన ఇది ఫీల్ అయి ఉండొచ్చు కదా. అండ్ మోసెస్ మనకందరికి తెలుసు, నా వల్ల కాదు ఈ పని, నేను నత్తోడిని, నేను అట్లా మాట్లాడుతాను ఫరో దగ్గరికి వెళ్ళని చాలా బార్గెయిన్ చేస్తాడు దేవుడి దగ్గర, ఐఎమ్ అన్ఫిట్ అని. అండ్ ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ ఐసోలేటెడ్. ఇస్రాయేల్ చిన్నది నిజానికి ఇష్టంగా వెళ్ళుంటుంది అంటారా నయమాన్ ఇంటికి? నో కదా. అండ్ తనకి ఎవరు చిన్న అమ్మాయి, కంపెనీ కూడా లేరు. అలాంటిది బలవంతంగా అక్కడికి తీసుకొని వెళ్ళారు తను. అండ్ ఏలియా ఏం చెప్తాడు? బస్ ఓ హో
ఓకే ప్రభువా, ఇంతకన్నా ఎక్కువ ఇక నా వల్ల కాదు, అయిపోయింది, నా శక్తికి మించింది ఇది, నా వల్ల కాదని చెప్తాడు. కానీ దేవుడు ఏం చెప్తారు అక్కడ? అండ్ దెన్ ఎవరైనా ఏమైనా చెప్తున్నారా అండి? ఓకే, డానియల్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని చెరలోనికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పేరు, ఫుడ్, అపీరెన్స్, లాంగ్వేజ్ మొత్తం మార్చేస్తారు. అసలు ఏం జరుగుతుంది లైఫ్ లో అనుకుని ఉండొచ్చు. అండ్ దెన్ యోబు గారు, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, అసలు ఆ ఒక్క రోజులో ఎన్ని ఎన్ని బ్యాడ్ న్యూస్ కదా ఆయనకి. దెన్ పీటర్ పేతురు గారు ఎంత గట్టిగా ప్రామిస్ చేసి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. గట్టి ప్రామిస్ చేసి ఏదైనా అవని ప్రభా, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని చెప్తాడు. అలాంటిది 3 సార్లు డినై చేస్తాడు. చేసినప్పుడు చాలా బిట్టర్లీ ఏడుస్తాడు ఆయన అక్కడికి ఆ తర్వాత. అండ్ దెన్ జీసస్ కూడా ప్రార్థన చేస్తారు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించు అని. అండ్ దెన్ జూడాస్ ఇస్కరియోత్, ఓ ఐ మెస్డ్ ఇట్ అప్, ఐ డోంట్ డిజర్వ్ ఫర్గివ్నెస్. సి, ఒక బిలీవర్ గా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా మనం ఈ పైన అంటే లాస్ట్ ది వదిలేసి, ఇస్కరియోత్ యూదాని వదిలేసి మిగిలిన అన్ని స్టోరీస్, ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క శర్మన్ అవుతుంది మనకి. నిజానికి అన్ని స్టోరీస్ లోనూ చూస్తారా, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో అదే జరుగుతుంది లాస్ట్ కి. అంటే నేను నిజానికి ఏం చేయలేదు తప్పు, ఆ విషయం దేవునికి తెలుసు. జోసెఫ్ ఫీల్ అవుతా ఉండుండొచ్చు ఇట్లాగా, కానీ అంటే దేవుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి వెంటనే ఆయన్ని జైల్లో నుంచి బయటికి తీసుకురాలేదు, బ్లేమ్లెస్ గా డిక్లేర్ చేయలేదు. కానీ దేవుని ప్లాన్ ఏదైతే ఉందో అదే ఎగ్జిక్యూట్ అయింది. మోజెస్, ఆ నేను నత్తని ప్రభా, నేను మాట్లాడడం నాకు చేత కాదు, నా వల్ల కాదంటే, సర్లే అయితే మోజెస్ ఓకేలే, నేను అర్థం చేసుకోగలను నిన్ను, నీకు ప్రాబ్లం ఉందిలే, పర్లేదులే, నేను ఇంకెవరినైనా చూసుకుంటా అని అనలేదు దేవుడు. ఆయన్నే వాడుకున్నారు. అండ్ ఆ చిన్న అమ్మాయి ఎంత ఐసోలేటెడ్ అయినా గానీ, బట్ దేవుడు అక్కడే ఉండాల్సి వచ్చింది తను. అండ్ వెనక్కి వెళ్ళలే, తన దేశానికి వెళ్ళలేకపోయింది తను, కానీ అక్కడే ఉండాల్సి వచ్చింది. అండ్ అక్కడ ఉంచే దేవుడు ఆ అమ్మాయిని వాడుకున్నారు. అండ్ ఏలియా సరే, నువ్వు ఆల్రెడీ ఆహాబు యెజబెల్తో చేసిన ఛాలెంజ్, బయలు ఆ, ప్రవక్తలతో చేసిన ఛాలెంజ్ చాలా ఎక్కువే చేసావులే, సర్లే అయితే రెస్ట్ తీసుకో అని చెప్పలేదు దేవుడు అక్కడ కదా. డానియల్ లైఫ్ లో చూస్తే, నిజమే, మీరు యంగ్స్టర్స్ ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని కష్టాలు చూడాల్సి వస్తుంది, నేను అర్థం చేసుకోగలను, సర్లే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాను అని అనలేదు దేవుడు. యోబు గారు ఎంత ఆయన పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ లో నుంచి వెళ్ళారు, ఆయన అక్కడ కూడా వెంటనే ఏమి దేవుడు హీల్ చేసేసి, అంటే నిజానికి సాతాన్తో దేవుడు ఛాలెంజ్ చేశారు అన్న విషయం యోబు గారికి ఏం తెలీదు. కానీ ఎంత టైం ఆయన్ని టెస్ట్ చేయాలనుకున్నారు దేవుడు, అంత టైం టెస్టింగ్ పీరియడ్ లోనే ఉంచారు, ఆ పెయిన్ లోనే ఉంచారు. బట్ ఆ పెయిన్ లో నుంచి దేవుడు తీసుకుని వెళ్ళారు ఆయన్ని. అండ్ పేతురు ఎంత బిట్టర్ గా ఏడ్చినా గానీ దేవుడు తర్వాత ఆయన్ని మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. అండ్ ఎలా వాడుకోవాలనుకున్నారో అలా వాడుకున్నారు. అండ్ జీసస్ అంటే ఆ ఎయిర్ సెపరేషన్, ఫాదర్ సన్ సెపరేషన్ బేర్ చేయలేక, ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించే ప్రభా అంటే, బట్ గాడ్ డిడ్ నాట్ టేక్ ఇట్ అవే కదా. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే యేసయ్యని భూమి మీదకి పంపించారో ఆ ఉద్దేశం కంప్లీట్ అయిన దాకా హీ హ్యాడ్ టు గో త్రూ దట్ కదా. సో మీలో కొంతమంది వినే ఉంటారు, ఒక ఆయన ప్రార్థన చేస్తా ఇట్లా ప్రార్థన చేస్తాడంట, ఏంది ప్రభా నా లైఫ్ లో అన్ని కష్టాలే, నువ్వు కూడా నన్ను ఏం పట్టించుకోవట్లేదు, నువ్వు కూడా ఊరికే మాటలు చెప్తా ఉంటావు, చర్చిలో ఇట్లా మాటలు చెప్తారు, ఇట్లా ప్రార్థన చేస్తా ఉంటే ఆయనకి రాత్రి ఒక కల వస్తుంది అనమాట. ఆ కల్లో ఈయనకి కనిపిస్తా ఉంటాయి, సముద్రం ఒడ్డు మీద 4 ఫుట్ స్టెప్స్ కనిపిస్తా ఉంటాయి. సో ఆయనకి అర్థం అవుతుంది, ఓహో గాడ్ ఈజ్ విత్ మీ అని, అంటే దేవుడి 2 అడుగులు, ఈయన 2 అడుగులు అనమాట. తర్వాత కొంచెంసేపు ఉన్నాక ముళ్ళ కంపలు వస్తాయి, అవి వచ్చినప్పుడు ఆయనకి 2 కనిపిస్తాయి ఆ ముళ్ళ కంపల్లో.
తో అప్పుడు వెంటనే అంటాడు, చూసావా నేను చెప్పానా నువ్వు కష్టాల్లో నన్ను వదిలేస్తావని, అంత బాగానే ఉన్నప్పుడు బాగానే ఉన్నావు నాతో పాటు, అండ్ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలేస్తావు అని. అప్పుడు యేసయ్య దేవుడు ఏం చెప్తారంటే, బాబు అవి నీ కాదు నా అడుగులు, అండ్ నువ్వు ఎక్కడున్నావు అంటే నా చేతుల్లో ఉన్నావు, నేను నిన్ను ఎత్తుకొని నడుస్తున్నాను అక్కడ అని. సో మన జీవితంలో ప్రతి పరిస్థితికి దేవుడు సరిపోయిన దేవుడు. ఎలాంటి సిచ్యువేషన్ లేదు దేవునికి తెలియదు అనుకోవడానికి. అయితే లాస్ట్ పాయింట్ మనం చూస్తే యూదా ఇస్కరియోత్లో ఆ ఆయన కూడా రియలైజ్ అయ్యాడు, ఓహో నేను తప్పు చేశాను, నేను ఇన్నోసెంట్ పర్సన్ ని హ్యాండ్ ఓవర్ చేశాను అని రియలైజ్ అవుతాడు. నేను క్షమాపణకు అర్హుణ్ణి కాదు అని ఫీల్ అవుతాడు. అయిన తర్వాత అక్కడి నుంచి తను వెనక్కి రాలేదు, కానీ ఏం చేశాడు, తన లైఫ్ ని తను ఎండ్ చేసేసుకున్నాడు. వీళ్ళందరూ ఫైటర్సే, కానీ అందరు గెలిచారు, ఒక్క యూదా ఇస్కరియోత్ తప్ప. ఏనా ఆయన ఓడిపోయాడు నిజానికి ఆ ఫైట్ ని. ఎందుకు ఓడిపోయాడు అంటే దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయలేకపోయాడు తను. See, an ignored thought today can become an emotion tomorrow and a burden someday. ఒక థాట్ వచ్చింది మనకి, మనం దాన్ని హ్యాండిల్ చేయకుండా దాన్ని అలానే ఉంచాము, అది కొన్నాళ్ళకి అది పాండర్ అవుతా 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 ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఆ ఎమోషన్ ఒకరోజు మనకి భారం అయిపోతుంది. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. సో మనమేమనుకుంటాం, దేవుడు ఏమంటారో చూడండి, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా, నాకు ఎవరు హెల్ప్ లేరు, ఎవరు సపోర్ట్ లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు మనకి, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. అండ్ బస్ ఓకే ఇంకా నా వల్ల కాదు అని మనం గివ్ అప్ చేసే టైంలో దేవుడు ఏం చెప్తారు, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ మీ యాజ్ ఐ గివ్ యూ ద స్ట్రెంగ్త్. ఐఎమ్ నాట్ స్పెషల్ అంటే మా స్టూడెంట్స్ లో కూడా ఒకళ్ళిద్దరి నుంచి ఈ మాట విన్నాను నేను. ఏముంది మ్యామ్ లైఫ్ లో, ఓకే చల్ రే, కుछ ఖాస్ నహీ హై అంటారు వాళ్ళు. అంటే పెద్ద వావ్ అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు వాళ్ళకి లైఫ్ లో. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, ఐ లవ్ యూ యాజ్ ఇఫ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. అంటే లవ్ లో, ఆయన ప్రేమలో ఎలాంటి షేర్ కూడా లేదు. అండ్ మనం భయంతో ఉన్నప్పుడు, ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ. అండ్ ఎవరు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు, ఐ నో యువర్ డీపెస్ట్ హార్ట్. కీర్తనల గ్రంథం 139 లో మనం చదువుతాం కదా, ప్రతి థాట్ మన మన మనం మైండ్ కి థాట్ రాకముందే, మన పెదాల మీదకి మాట రాకముందే ఆయనకు తెలుసు అంట. ఐఎమ్ ఏ లూజర్. మనం ఇప్పుడు పేతురు గారి సిచ్యువేషన్ చూస్తే మనం నిజంగానే అలానే గిల్టీనెస్ వస్తూ ఉంటది. మనం న్యూ ఇయర్ వచ్చింది అనుకోండి, చాలాసార్లు చాలా రిజల్యూషన్స్ తీసుకుంటాం, మనం కూడా తీర్మానాలు చేస్తాం, కానీ ఓడిపోతాం కొన్నిసార్లు. అన్నీ మనం అచీవ్ చేయలేము. సో అలాంటివి మనకి గిల్టీనెస్ ని యాడ్ చేస్తూ ఉంటాయి మన లైఫ్ లో. మనం అలా ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు రోమపత్రిక 8వ అధ్యాయంలో మనకి ఏం చెప్తారు, మిమ్మల్ని జయించిన వాళ్ళకన్నా అధికంగా చేశా, ఐ మేడ్ యూ మోర్ దాన్ ఏ కాంకరర్ అంటే ఆల్రెడీ ఆయన గెలిచేశాడు, కానీ దేవుడు మనల్ని అంతకన్నా ఎక్కువ చేస్తానని చెప్తున్నారు. ఐఎమ్ హోప్లెస్, దెన్ గాడ్ సేస్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ నాట్ టు హార్మ్ యూ. ఐ ల్యాక్ విజ్డమ్. కొన్ని విషయాలు మనకు అర్థం చేసుకోవడానికి, హ్యాండిల్ చేయడానికి, లేకపోతే చదువులో కానీ జాబ్లో కానీ కొన్ని విషయాలు మనకి జ్ఞానం తక్కువగా ఉంటున్నప్పుడు దేవుడు మనకి యాకోబు పత్రికలో ప్రామిస్ చేస్తూ ఉంటారు కదా, ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే నన్ను అడగండి. సో గాడ్ సేస్ మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. ఎలాంటి ఆ ఎలాంటి ఈ సిచ్యువేషన్ కూడా మనం ఇది దేవుడు హ్యాండిల్ చేయలేరు అనుకోవడానికి లేదు మన లైఫ్ లో కదా. అంటే బిలీవర్స్ కూడా కొన్నిసార్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ ఐ హ్యావ్ హర్డ్ పీపుల్ సేయింగ్, దేవుడికి ఇది అంటే కనెక్షన్ ఏం లేదు దేవునికి ఈ ప్రాబ్లం కి అని. సో అంటే అలాంటి కేసెస్ మనం దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మనమే స్ట్రగుల్ అవుతా ఉంటాం యోధా ఇస్కరియోత్ లాగా. అండ్ వన్ డే ఇట్ విల్ బర్స్ట్. ప్రెషర్ కుక్కర్ సిండ్రోమ్ చెప్తున్నాను కదా నేను అలాగా. సో ఓకే ఫైన్,
మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. కానీ దేవుని రాజ్యంలో వాడబడాలని ఒక ఆశతో మనం వస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? ఇట్లాంటి వాళ్ళ కోసం, ఇలా సఫర్ అవుతా ఉన్న వాళ్ళ కోసం. విల్ గో ఫాస్టర్. మనుషుల్ని అబ్జర్వ్ చేయండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ త్రూ సమ్ పెయిన్. ప్రతి ఒక్కళ్ళ లోపల నిజంగానే ఇలాంటి ఐస్ బర్గ్స్ ఉంటాయి. సో వాళ్ళని అబ్జర్వ్ చేయడం అంటే వాళ్ళ వాళ్ళ మాటలు, ఆ కన్సర్న్ ఉండాలి మనకి. అండ్ మనకి ఏదైనా షేర్ చేస్తే అది ముందుకు వెళ్ళదు. వీల్ అంటే షీ ఈస్ ట్రస్ట్ వర్ది, హీ ఈస్ ట్రస్ట్ వర్ది అనుకోగలగాలి వాళ్ళు. అలాంటి ట్రస్ట్ మనం బిల్డ్ చేసుకోగలగాలి. అండ్ దెన్ మనం పదే పదే వాళ్ళని అడుగుతా ఉన్నాం అనుకోండి, ఏమైంది దే మైట్ ఫీల్ కి మనకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, మనం తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నామని. అలాంటప్పుడు వాళ్ళు చెప్పరు మనకి ఏమి. అండ్ ఒకవేళ ఎవరైనా మనకి షేర్ చేసుకుంటా ఉన్నారు అంటే ఆ విషయాలు మన పక్కన వాళ్ళకి చెప్పకూడదు. మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే చెప్పరు వీళ్ళు అన్న ట్రస్ట్ వాళ్ళకు ఉన్నప్పుడే వాళ్ళు మనతో షేర్ చేస్తారు. అండ్ దెన్ బీ ఎంపథెటిక్ అంటే వాళ్ళ పెయిన్ ని వాళ్ళ డైరెక్షన్ లో నుంచి మనం అర్థం చేసుకోగలగాలి. జనరల్ గా అంటే ఎట్లా ఉంటుందంటే మనకి అది చాలా సిల్లీ ఇష్యూ లాగా అనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి చాలా పెద్ద మ్యాటర్. అది మనం అర్థం చేసుకోగలగాలి. నువ్వేమో ఊరికే అనవసరంగా ఇదవుతున్నావు, అంత ఏం లేదు అక్కడ, వదిలేసేయి అలా మనం చెప్పొచ్చు. కానీ అంటే అది మనకి పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఎదుటోళ్ళు ఆ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతా ఉంటారు. అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వెంటనే వీళ్ళకి ఏం అర్థమైంది నా బాధ, వీళ్ళకేం తెలుసు నా బాధ అన్నట్లు అనిపిస్తుంది. అండ్ దే విల్ స్టాప్. వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు అక్కడ. అండ్ దెన్ నెవర్ జడ్జ్. చూసారా, మనకి ముందు బైబిల్లో నుంచి మనం ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఆ సిచ్యువేషన్ లో, మనం ఎట్లా హ్యాండిల్ చేస్తాం వాళ్ళని. యోసేపు యోసేపు దగ్గర మనం ఉన్నాం, అప్పుడు మనం ఏం చెప్తాం ఆయనకి? వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్స్. అప్పుడే మనకు అర్థమైంది. చాలాసార్లు సర్లే అయిపోయింది, ఏదో అయిపోయింది, మంచి జరుగుతుంది, అంతా మన మంచికే, ఓకే అని చెప్పొచ్చు. మోషే గారి ప్లేస్ లో ఉన్నాం అనుకుంది, నీకు ఇంత చేసి నీకు అన్ని విద్యలు నేర్పించి నిన్ను వాడుకోవడానికి కదా నేను తీసుకొచ్చింది, 40 సంవత్సరాలు నీకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఇంత చేసిన తర్వాత నువ్వేంది నా వల్ల కాదు నేను వెళ్ళనంటావు అని అడగొచ్చు. దేవుడు అడగలేదు కానీ అక్కడ కదా. అండ్ ప్రతి ఒక్కరిని మనం అంటే ప్రతి కేసులో కూడా ఇలా జడ్జి చేసే ఛాన్స్ మన దగ్గర ఉంటది. బట్ మనం ఎప్పుడైతే ఎంపథెటిక్ గా వాళ్ళని అర్థం చేసుకుంటామో మనం జడ్జి చెయ్యము. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ దెన్ వాళ్ళు మనతో షేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా యాక్టివ్ గా అటెంటివ్ గా వినాలి వాళ్ళ మాటలు. ఎప్పుడైనా వాళ్ళకి అనిపించింది అనుకోండి వీళ్ళు నా మాట వినట్లేదు, నా వైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని, దే విల్ స్టాప్. దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఇష్యూని మనం దేవుని పర్స్పెక్టివ్ లో చూడగలగాలి. ఎందుకు అంటే ఈ మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఐడియాస్, మన సొల్యూషన్స్, మన అనాలిసిస్, లేకపోతే మన లాజిక్స్, ఇవన్నీ చాలాసార్లు తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ దేవుని దేవుని దృష్టితో మనం చూసినప్పుడు ఇష్యూని దేవుడు మనకి హెల్ప్ చేస్తారు అక్కడ. అండ్ వాళ్ళకి కూడా దేవుడు హెల్ప్ చేస్తారు అర్థం చేసుకోగలగడానికి. ఎవరైనా వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం షేర్ చేస్తున్నారు అనుకోండి, మీకు వెంటనే అంటే మనం సొల్యూషన్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తాం. ఇట్లా కాదు అట్లా చెయ్యి, అవునవును నిజమే,
ఎవరైనా హర్ట్ అయ్యారు, ఇంట్లోనే ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసెస్ ఉన్నాయి, ఎవరైనా వచ్చి చెప్పారు, వాళ్ళకి హామిలానా అంటే తానా అంటే తందానా అనడం, అది కాదు వాళ్ళని అర్థం చేసుకోవడం. నిజానికి వాళ్ళని ఆ పెయిన్ లో నుంచి దేవుడు ఎట్లా కన్సోల్ చేస్తున్నారు వాళ్ళని, దేవుని వాక్యం ఏం చెప్తుంది, అది మనం తీసుకెళ్ళగలిగాం అనుకోండి వాళ్ళ దగ్గరికి, దెన్ దే విల్ బి ఫైన్. ఓకే. సో ఇప్పుడు కొంతమంది ఉంటారు దేవుడు తెలియని వాళ్ళు, వాళ్ళ గురించి మనం చాలా సిన్సియర్గా, అంటే ఎవరైనా కానీ మనతో షేర్ చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేయగలగాలి, చాలా సిన్సియర్గా ప్రార్థన చేయాలి, ఆనెస్ట్గా. అంటే ఆ ప్రాబ్లమ్ని మన ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వగలగాలి మనం. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒకసారి మనం సామ్ 139 చదివాం అనుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే అక్కడ, ఆ ప్రభా మాట నా నోటికి రాకముందే నీవు ఎరుగుదువు. నేను చదువుతా ఒకసారి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. సో ఆ తర్వాత ఇంకా చూస్తే దేవుని దగ్గర నుంచి నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభా, నేను ఎక్కడ దాక్కోగలను అని. ఈ ఆ 4వ వచనం చూస్తే యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే, అండ్ 2వ వచనంలో చూస్తే నాకు తలంపు పుట్టక మునుపే. నిజానికి మనకి కళలు వస్తాయి కదా, దేవుడికి ఆ కళలు కూడా తెలుసు. మనం దానియేలు గ్రంథంలో చూస్తాం మనం. అంటే కళలు జనరల్ గా ఎట్లా వస్తాయంటే అంతకు ముందు ఉన్న మెమరీలో స్టోర్ అయి ఉన్న కొన్ని ఫ్రాగ్మెంటేషన్స్, లేకపోతే కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే సబ్ కాన్షియస్ లో నడుస్తూ ఉన్న థాట్స్, ఇవన్నీ కలిపి ఏదో కళలు వస్తూ ఉంటాయి మనకి. కానీ అంటే ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఆ థాట్ మనకు వచ్చినప్పుడే ఓహో నేను దీని గురించి ఆలోచిస్తున్నాను మనకు తెలుసు. కానీ దేవుడికి ఆ థాట్ రాకముందే సబ్ కాన్షియస్ లో ఏం జరుగుతున్నాయో అవి కూడా తెలుసు. అండ్ కొన్నిసార్లు మనం మాట్లాడి నోరు తెరిచి ఎవరితోనైనా షేర్ చేస్తే వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో కానీ దేవుడికి మన మాట నోటికి రాకముందే, మన పెదాల మీదకి రాకముందే దేవుడికి తెలుసు. అంటే ఆయన మన సైలెన్స్ కూడా దేవుడు అర్థం చేసుకుంటారు కదా. సో మన హృదయాంతరంగాల్లో ఉన్న దేవుడు అన్నమాట ఆయన. మనుషుల ఈ టెక్నాలజీ ఇవన్నీ చాలా ఇంటీరియర్ ప్లేసెస్, ఎర్త్ కోర్, దానిలో అట్మాస్ఫియర్ ఎంత ఉంది, లేకపోతే అమెజాన్ అడవిలో మోస్ట్ ఇంటీరియర్ ప్లేస్, లేకపోతే డీపెస్ట్ గ్లేషియర్స్, ఇవన్నీ కనిపెట్టగలిగారు మనుషులు టెక్నాలజీ యూజ్ చేసి. కానీ మనిషి హృదయంలో ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు, ఓన్లీ గాడ్ నోస్ కదా. అయితే ఆ మొత్తం ఐస్బర్గ్ ని మనం చూడలేకపోవచ్చు, లేకపోతే మనం చూసి దాన్ని బ్రేక్ చేయలేకపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి, దేవుని పద్ధతిలో మనం దాన్ని డీల్ చేస్తా ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటారు. చూడండి ఈ చుట్టుపక్కల ఉన్న విషయాలు, మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు, అవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఎవరి కోసం ఎలాంటి ఆశీర్వాదంగా మారుస్తారో మీకే తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేం మనం కొన్నిసార్లు. వీళ్ళు నాకెందుకు చెప్తున్నారు, వీళ్ళు నాకేం అంత క్లోజ్ కాదు కదా అనిపిస్తుంది, కానీ దేవుడు మనల్ని వాడుకోవడానికి రెడీగా ఉన్నారు. యెషయా గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు యెహోవా శిష్యునికి తగిన నోరు నాకు దయచేసి ఉన్నాడు అని. సో అంటే మన చుట్టూ అలసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం దేవుడు మనల్నే వాడుకోవాలనుకుంటా ఉన్నారు. ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ లో నుంచి వెళ్తా ఉన్నారు కదా, వాళ్ళ కోసం వాళ్ళని ఉల్లసించడానికి, వాళ్ళని మాటల చేత ఊరడించడానికి దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడతా ఉన్నారు. సో
he wants to bless us and make us a blessing for others. సో ఇవన్నీ ఆలోచిస్తా ఎవరైనా మీలో ఒకళ్ళు ప్రార్థన చేయగలుగుతారా? వీల్ క్లోజ్, ఆల్రెడీ టైం అయిపోయినట్లుంది, సారీ. ఎవరైనా ఒకళ్ళు ప్రార్థన చేస్తే వీల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు రాణి. అమ్మా హెప్సిమా చేస్తావా? శ్వేత సిస్టర్ కానీ హెప్సిబా సిస్టర్ కానీ ఎవరన్నా చేస్తారమ్మా? డ్యూటీలో ఉన్నాను అక్క. అవునా, సరే సరే అమ్మా. శ్వేత సిస్టర్ చేస్తారమ్మా? పోనీ ఎవరైనా పర్లేదు, ఒకరు ప్రేయర్ చేస్తే. చేస్తున్నా. అదర్వైజ్ అమృత చేయమ్మా, చేయమ్మా. పరిశుద్ధుడ, ప్రేమైన తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన దేవుడా, సర్వశక్తిమంతుడా, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా, స్తోత్రం తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, స్తోత్రం తండ్రి. మరి ఇప్పుడు సెషన్ అంతట్లో తోడైనందుకు వందనాలు తండ్రి. నడిపించిన అక్కను బట్టి వందనాలు తండ్రి. మరి తండ్రి యేసయ్య, ఈ రోజు ఇచ్చిన అంశం మాకు ఎంతో అవసరమని తెలిసి మా హృదయాన్ని తండ్రి బలపరచడానికి ఇచ్చిన ఈ మెసేజ్ని బట్టి నీకే స్తోత్రం నాయన. అవును తండ్రి, మనుషులకి పట్టజానరాని అంతే భారం పెడతావు, కానీ అంతకంటే ఎక్స్ట్రీమ్ నువ్వు బియాండ్ తీసుకెళ్ళవు తండ్రి. గాయం పరుశువాడిని నేనే, గాయంని స్వస్థపరుశువాడిని కూడా నేనే అన్నారు తండ్రి. అవును తండ్రి, సమస్తం ఎరిగిన సంబూతుడు తండ్రి. లోపల మరి పైనున్న గాయానికైతే మందేస్తాం తండ్రి, కానీ హృదయ లోతుల్లో ఉన్న బాధని మరి తండ్రి ఎవరు చూడలేరు. అది బాధపడుతున్న వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేరు తండ్రి. కానీ పరమ దేవుడు అయిన నీతో మాత్రమే మరి ఎటువంటి మందేసినా కూడా కొన్ని మానని రోగాలు ఉంటాయి తండ్రి, చెప్పుకోలేని బాధలు ఉంటాయి తండ్రి. ఆ పరిస్థితులన్నీ కూడా చూచువాడు నువ్వు ఒక్కడవే తండ్రి. ఆ పరిస్థితి నుంచి దాటిపోయేవాడో కాదు తండ్రి, మాకు సహాయం చేసే దేవుడు తండ్రి. అవును తండ్రి, ఎంత జాలో తండ్రి ప్రభా నీకు మా మీద. నీ ప్రాణాలను సైతం తండ్రి మా కోసం పణంగా పెట్టావు తండ్రి. ఇంకా మా సమస్యలు ఎంత, మేము ఇకపై సమస్య వైపు చూడకుండా తండ్రి చాలినంత దేవుడు నీ వైపు తిరుగుటకు చూడటకు సహాయం చేయండి. మరి ఇప్పటి వరకు తోడైనందుకు వందనాలు తండ్రి. మరి తండ్రి రాత్రి నిద్రించిన సమయం అంతా కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంది, దయచేయమని యేసునామములో ప్రార్థన చేసి బహువినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లత, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. చాలా చక్కగా వివరించినందుకు చాలా థ్యాంక్ యూ. విన్నాం కదండి. సో మనం ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఫైనల్ క్లోజింగ్ లో కూడా ఇచ్చారు కదా. కాబట్టి ఇంతటితో మనం ఈ యొక్క క్లాస్ ని ముగించుకుందాము. మళ్ళీ రేపు కలుసుకుందామండి. అందరికి గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్ అందరికి.